ఓకే. ఫిబొనాక్సీ నంబర్స్ యొక్క ప్రోగ్రాము మనం ఈ ప్రోగ్రామ్‌ని మనం అర్థం చేసుకుంటే ఏ రకంగా మనం అల్గారిథమ్స్ అనేవి ఎలా రన్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్‌గా. సో, the Fibonacci numbers are very useful for introducing algorithm. So, before we continue, here is a short introduction to Fibonacci numbers. అసలు Fibonacci numbers అంటే ఏంటి చూద్దాం. The Fibonacci numbers are named after 13th century Italian mathematician known as Fibonacci. సో, ఆయన 13వ శతాబ్దంలో ఆయన యొక్క నేమ్‌ని మనం ఫిబొనాక్సీ నంబర్స్‌గా ఈరోజు మనం పిలువబడుతున్నాం. ఆ మ్యాథమెటిషియన్ నేమ్ అది ఫిబొనాక్సీ. ఓకే. ద 2 ఫస్ట్ ఫిబొనాక్సీ నంబర్స్ ఆర్ 0 అండ్ 1. The 2 first Fibonacci numbers are 0 and 1. And the next Fibonacci numbers is always the sum of the 2 previous numbers. What are the Fibonacci numbers? The first Fibonacci numbers are 0 and 1. 0 is the first Fibonacci number, 1 is the second Fibonacci number. The next Fibonacci number the always the sum of the 2 previous numbers ని యాడ్ చేసుకోవాలంటే 0 ఫస్ట్ ఫిబొనాక్సీ నెంబరు, 1 సెకండ్ ఫిబొనాక్సీ నెంబరు, 0 + 1 ఎంత? 1. 1 is the next ఫిబొనాక్సీ నెంబర్. అందువల్ల 0, 1, 1 వచ్చింది. నెక్స్ట్ ప్రీవియస్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది? అగైన్ క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ 2 ప్రీవియస్ నెంబర్స్. దాని యొక్క ప్రీవియస్ నెంబర్స్ ఏంటి? 1, 1. అంటే 1 + 1 ఎంత అవుతుంది? 2. ఆ విధంగా ఫిబొనాక్సీ నెంబర్స్ మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే. ఒక్కసారి చూస్తే yes. First number is 0. Second number is 1. Okay. So what is the next number? What is the next Fibonacci number is? Please chart. What is the next Fibonacci number is? 1. Very good. What is the next Fibonacci number? 2. What is the next Fibonacci number? Sum of previous 2 means 3. What is the next Fibonacci number? 5. What is the next Fibonacci number? 8. What is the next Fibonacci number? 8. What is the next? 13. Very good. So this is the concept of Fibonacci numbers. So initial, the first Fibonacci number is 0 and second Fibonacci number is 1. You can calculate the first Fibonacci number. Calculate the previous two numbers. The sum of two numbers is the new Fibonacci number, previous numbers. Okay. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఎన్ని వేస్లో చేస్తామో ఓకే అది తెలుసుకుంటే మనం ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. చూడండి, కమింగ్ టు దిస్ వన్, ఫిబొనాక్సీ నెంబర్స్ ఎలా క్రియేట్ అవుతుంది చూడండి. ఇక్కడ మీరు ఇప్పుడు చూసారు కదా, క్రియేట్ 0, 1. చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఫ్లో అవుతుంది చూడండి. ఫిబొనాక్సీ నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో చూడండి. ఒకసారి మళ్ళీ చేస్తాను చూడండి. 0, 1 ఇనిషియల్లీ, నెక్స్ట్ 1, 1, 2, 2, 3. సో అందరూ కూడా ఈ బాక్స్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే.
All of you look at this box. Okay. సో ఈ ఫిబొనాక్సీ నెంబర్స్ని మనం 3 వేస్లో మనం జనరేట్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ మనం 3 వేస్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి, ద ఫిబొనాక్సీ నెంబర్ అల్గారిథం. The Fibonacci number algorithm. To generate a Fibonacci number, all we need to do is to add the 2 previous Fibonacci numbers. అంతేనా? ఏం చేయాలి? ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి మనం. Fibonacci numbers ని క్యాలిక్యులేట్ చేయాలి. టు జనరేట్ ఏ Fibonacci నెంబర్. న్యూ Fibonacci నెంబర్ని ఫస్ట్ Fibonacci నెంబర్ 0 అని తెలుసు, సెకండ్ Fibonacci నెంబర్ 1 అని తెలుసు. ద నెక్స్ట్ అప్కమింగ్ Fibonacci నెంబర్ కావాలి అంటే ఏం చేయాలి? We need to do is to add the 2 previous Fibonacci numbers add చేయాలి. అది ఇన్స్ట్రక్షన్. The Fibonacci number is a good way of demonstrating what an algorithm is. We know the principle of how to find the next number. So next number ఎలా find out చేస్తాం? So we can write an algorithm to create a many Fibonacci numbers as possible. Okay. చూడండి, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ప్రీవియస్ 2 is 0, ప్రీవియస్ 1 is 1. ఓకే, ప్రీవియస్ 2 అంటే ఫస్ట్ నెంబర్ ఏమో 0, సెకండ్ నెంబర్ 1 కదా. లాస్ట్ 2 ప్రీవియస్ నెంబర్స్ని యాడ్ చేయాలి కాబట్టి ప్రీవియస్ 2ని ప్రీవియస్ 1ని యాడ్ చేస్తే ప్రీవియస్ న్యూ వాల్యూ వస్తుంది. ఓకే, సో ప్రింట్ ప్రీవియస్ 2 ప్రింట్ ప్రీవియస్ 1 అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఇది పైథాన్ కోడ్, ఇది పైథాన్లో రన్ అవుతుంది ఇది. సో మనం అవసరం లేదు అని చూడండి ఒకసారి. సో ఈ రకంగా మనకి ఫిబొనాక్సీ సిరీస్ వచ్చింది. ఓకే, సి కోడ్లో రన్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు సిలో రన్ చేస్తే ఏం చేసాము? ఇంట్ మెయిన్ ఇంట్ ప్రీవియస్ వాల్యూ 0, ప్రీవియస్ 1 is 1, ఇంటూ న్యూ ఫిబొనాక్సీ సిరీస్ని ఒక న్యూ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, ఓకే, ప్రింట్ ప్రీవియస్ 2 వాల్యూని ప్రింట్ చేసాము, అంటే 0 ప్రింట్ చేసాము. నెక్స్ట్ ప్రింట్ ప్రీవియస్ 1 అన్నాము, 1 ప్రింట్ చేసాము. నా ఫర్ లూప్ రాసుకున్నాం. 18 ఫిబొనాక్సీ సిరీస్ కావాలి కాబట్టి ఇంట్ ఫిబో ఈక్వల్ టు 0, ఇనీషియల్గా 0, నెక్స్ట్ ఫిబో లెస్ దాన్ ఈక్వల్ టు 18, ఫిబో ప్లస్ ప్లస్. న్యూ ఫిబో ఎలా క్యాల్కులేట్ చేస్తామండి? వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ న్యూ ఫిబో? ప్రీవియస్ 1 ప్లస్ ప్రీవియస్ 2 కదా. సో ప్రీవియస్ 1 ఈక్వల్ టు ప్రీవియస్ 2 చేసాము, ప్రింట్ న్యూ ఫిబోని ప్రింట్ చేసాము. ఇప్పుడు ఏమవ్వాలి? వన్స్ న్యూ ఫిబో ప్రింట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ 2 వాల్యూ ప్రీవియస్ 1 వాల్యూ చేంజ్ అవ్వాలి కదా.
Hello, my voice is audible to you? Okay, thank you. I will explain the program. Internet స్లోగా ఉంది. ప్రోగ్రామ్ అర్థమైందండి. సి లాంగ్వేజ్ టైప్ చేసి చెప్పాలా? సో ఇనీషియల్గా యాష్ ఇంక్లూడ్ std.h హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నాము. ఇంట్ మెయిన్ ఫంక్షన్ 2 వాల్యూస్ తెలుసు కాబట్టి ఫిబొనాక్సీ వాల్యూస్ ప్రీవియస్ టు 0 ఇనిషియల్లీ అంటే ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ ఇస్ 1, ప్రీవియస్ 1 is 1. సో ఇంట్ న్యూ ఫిబో అనేది న్యూ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాము. సో ఫస్ట్ 2 ఫిబొనాక్సీ నెంబర్స్ ప్రింట్ చేస్తాం. printf %d/n previous 2 అండ్ printf %/previous 1 అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ 0. ఇక్కడ అవుట్పుట్లో చూస్తే 0, 1 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వాల్యూ కోసం ఏం చేస్తున్నాము, వీఆర్ రైటింగ్ ఏ ఫర్ లూప్ అనమాట. ఓకే, వీ కెన్ క్యాలిక్యులేట్ ద నెక్స్ట్ ఫిబొనాక్సీ నెంబర్. ఏం చేయాలి, 2 ప్రీవియస్ నెంబర్స్ యాడ్ చేయాలి కాబట్టి దానికి 18 ఫిబొనాక్సీ నెంబర్స్ కావాలంటున్నాం కాబట్టి ఫర్ లూప్ రాసాం. ఫర్ ఇంట్ ఫిబో ఈక్వల్ టు 0, ఫిబో లెస్ దాన్ 18, ఫిబో ప్లస్ ప్లస్ new fibo equal to previous 1 plus previous 2, printf %d new fibo previous 2 equal to previous 1, previous 1 equal to new fibo. So is it clear or any doubts in the Fibonacci number program using for loop? Is it clear? Please chart. Okay, thank you. Okay, now same program. Okay, ఫిబొనాక్సీ నెంబర్ అల్గారిథం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మనం అల్గారిథం ఎలా రాసామంటే స్టార్ట్ విత్ ద 2 ఫిబొనాక్సీ నెంబర్స్ 0 and 1. ఇప్పుడు దానికి అల్గారిథం చెప్తుంది. యాడ్ ద 2 ప్రీవియస్ నెంబర్స్ టుగెదర్ టు క్రియేట్ న్యూ ఫిబొనాక్సీ నెంబర్. అప్డేట్ ద వాల్యూ ఆఫ్ ద 2 ప్రీవియస్ నెంబర్స్. అదేనా చేసాం మనం. టు పాయింట్ ఏ అండ్ బి అబౌవ్ 18 times. సో ఫిబొనాక్సీ నెంబర్ అనే కాన్సెప్ట్కి మనం అల్గారిథం రాసుకున్నాం. సో వాట్ ఈజ్ అన్ అల్గారిథం? ఇట్ ఈస్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. సో ఆ ప్రొసీజర్ ఏం రాసుకున్నాము, ఫస్ట్ స్టార్ట్ విత్ ద 2 ఫస్ట్ ఫిబొనాక్సీ నెంబర్స్ 0 and 1. అదేనే చేసాం ఇక్కడ చూడండి ఇక్కడ. సో ప్రీవియస్ 2 ఈక్వల్ టు 0, ప్రీవియస్ 1 ఈక్వల్ టు 1. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసాము, యాడ్ ద 2 ప్రీవియస్ నెంబర్స్ టుగెదర్ టు క్రియేట్ న్యూ ఫిబొనాక్సీ నెంబర్. 2 ప్రీవియస్ నెంబర్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని న్యూ ఫిబొనాక్సీలో పెట్టాం. అదేనా చేసాం. ఫర్ లూప్లో ఏం చేసాము, న్యూ ఫిబో ఈక్వల్ టు ప్రీవియస్ 1 ప్లస్ ప్రీవియస్ 2. న్యూ ఫిబో ఈక్వల్ టు ప్రీవియస్ 1 ప్లస్ ప్రీవియస్ 2. నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటి, అప్డేట్ ద వాల్యూ ఆఫ్ ద 2 ప్రీవియస్ నెంబర్స్ని అప్డేట్ చేసాం. చూడండి ఇక్కడ అప్డేట్ చేసామా, ప్రీవియస్ 2 వాల్యూనేమో ప్రీవియస్ 1 వాల్యూని తీసుకొచ్చి ప్రీవియస్ 2లోకి అప్డేట్ చేసాము. న్యూ ఫిబో నెంబర్ని తీసుకొచ్చి ప్రీవియస్ 1లోకి అప్డేట్ చేసాం. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. కానీ ఈ ప్రోగ్రామ్కి మనం ఏం రాసాము, ఫస్ట్ అల్గారిథం రాసుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ అల్గారిథం. సో an algorithm is a step by step procedure to solve a problem. సార్ ఇవన్నీ మాకు తెలుసు సార్, మాకు ఫస్ట్ ఇయర్లో చెప్పారు సార్ అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం అని. మళ్ళీ మీరు కొత్తగా ఏం చెప్తారు సార్ అల్గారిథము
అంటే మరి ఏంటి సార్ ఏంటో మేము క్లాస్ వింటున్నాం దాని నుంచి క్లాస్ వింటుంటే అల్గారిథం అంటున్నారు అది చెప్తున్నారు అనుకోవచ్చు. చూడండి కమింగ్ టు ద ఇక్కడ ఏమి ఇచ్చేసాం మనం ప్రోగ్రామ్‌లో ఫర్ లూప్ ఇచ్చేసాం. ఫర్ లూప్ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే. అదే విధంగా ఇదే ప్రోగ్రామ్‌ని రికర్స్‌ని ఇచ్చేసి కూడా చేయొచ్చు. దిస్ ఈస్ ద మ్యాజిక్. సో ఫర్ లూప్స్ ఇచ్చేయచ్చు, వైల్ లూప్ ఇచ్చేయచ్చు, డూ వైల్ లూప్స్ అంటే ఏదైనా ఫర్ గాని, వైల్ గాని, డూ వైల్ గాని. వాయిస్ రికర్షన్ అంటే ద సేమ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ రికర్షన్ టెక్నిక్ ఆల్సో. వాట్ ఈస్ రికర్షన్? A function calling itself. A function calling itself is called recursion. Okay. So, an implement of the Fibonacci algorithm for loop ni chesi execute cheyochu. An implement of the Fibonacci number algorithm above using recursion. ఇప్పుడు మనకి డౌట్ రావాలి. ఫర్ లూప్ ఇచ్చేసి ఫిబొనాక్సీ నెంబర్స్ ని ప్రింట్ చేయొచ్చు అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఫర్ లూప్ ని రికర్షన్ ఇచ్చేసి ఫిబొనాక్సీ నెంబర్స్ ని డెవలప్ చేయొచ్చు అంటున్నారు. విచ్ అల్గారిథం వి హావ్ టు కన్సిడర్ టు సాల్వ్ దిస్ ప్రోగ్రామ్? ఇక్కడే వస్తుంది. అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ అల్గారిథమ్స్ ఉన్నప్పుడు, సో మెనీ వేస్ ఉన్నప్పుడు ఏ అల్గారిథంని మనం ఫాలో అవ్వాలి, ఏ అల్గారిథంని బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, లెస్ టైంలో కంప్లీట్ అవుద్ది, లెస్ మెమొరీ ఆక్యుపై చేస్తుంది, ఇది మీ మైండ్లోకి రావాలి. అప్పుడు మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది క్లియర్గా అర్థం అవుతున్నట్టు అర్థం. అంటే ఫిబొనాక్సీ నెంబర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ఫర్ లూప్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అవుట్పుట్ వస్తుంది. రికర్షన్ ఇచ్చేసి చేసిన అవుట్పుట్ వస్తుంది. మరి ఏ అల్గారిథం తీసుకుని మనం రన్ చేయాలి? ఫర్ లూప్కి వెళ్తే బెస్టా, రికర్షన్ ఇచ్చేస్తే బెస్టా? అసలు ఏది బెస్ట్ అన్నది ఎలా డిఫైన్ చేస్తాం అన్నదే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ యొక్క కాన్సెప్ట్. సో ఇంప్లిమెంటింగ్ ఫర్ లూపింగ్ ప్రోగ్రామ్ చూసాం కదా. ఇప్పుడు ఇంప్లిమెంటింగ్ యూజింగ్ రికర్షన్ చూద్దాం. ఇంప్లిమెంటేషన్ యూజింగ్ రికర్షన్. రికర్షన్ ఈజ్ వెన్ ఏ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. తెలుసు కదా మీకు, ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ కదా. టు ఇంప్లిమెంట్ ద ఫిబొనాక్సీ అల్గారిథం వి నీడ్, మరి ఎవరు యానిటేషన్స్ చేస్తున్నారు చూడండి. రిమూవ్ ద యానిటేషన్స్. రిమూవ్. Implementation using recursion. So what is recursion? A recursion is when a function call itself, when a function call itself, that is called recursion. To implement the Fibonacci algorithm, we need most of the same things as in the code example above. Same ఎలా ఉందో అలాగే ఉంటాయి. కానీ we replace the, but we need to replace the for loop with recursion. Recording in progress. Okay. టు రీప్లేస్ ద సేమ్ అలానే ఉంటుంది. కానీ ఎక్కడ చేంజ్ చేస్తాము? వి నీడ్ టు రీప్లేస్ ద, ఏం చేంజ్ చేస్తాం? వి నీడ్ టు రీప్లేస్ ద ఫర్ లూప్ విత్ రికర్షన్ అన్నమాట. ఫర్ లూప్ ప్లేస్లో రికర్షన్ కాన్సెప్ట్ ఇచ్చేస్తాం. టు రీప్లేస్ ద ఫర్ లూప్ విత్ రికర్షన్ we need encapsulate much of the code in a function and we need function to call itself to create new Fibonacci number as long as produced number of Fibonacci numbers is below equal to 19. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి ఇక్కడ, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద స్క్రీన్. ఇక్కడ లాంగ్వేజ్లు కనిపిస్తాయి చూడండి. ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ పెడతాను. పైథాన్, సి, జావా. అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ని మీరు సిలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, పైథాన్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, జావాలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, C++లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే డేటా స్ట్రక్చర్స్ అనేది ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ పర్టికులర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్.
ఇట్స్ క్లియర్. ఇట్ ఈజ్ ఏ కాన్సెప్ట్. ఓకే, చూడండి ఇక్కడ నా. సో ఇందాక ప్రోగ్రాంలో ఏమన్నాము, యాష్ ఇంక్లూడ్ std.h, సేమ్ ఇక్కడ కూడా ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఒక కౌంట్ ఈక్వల్ టు 2 అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. వాయిడ్ ఫిబొనాక్సీ ఫంక్షన్ రాసాం. ఫంక్షన్ ని వాట్ ఈస్ రికర్షన్, ఈ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ కదా, కాబట్టి ఫంక్షన్ రాసాం. ఎందుకని కౌంట్ ని 2 దగ్గర స్టార్ట్ చేసామంటే, కౌంట్ ఎందుకని ఫస్ట్ ఫిబొనాక్సీ నెంబర్ వి నో ద ఫస్ట్ ఫిబొనాక్సీ నెంబర్ 0, వి నో ద సెకండ్ ఫిబొనాక్సీ నెంబర్ 1 తెలుసు, అంటే 0 1 నీకు తెలుసు ఆల్రెడీ, కాబట్టి కౌంట్ 2 దగ్గర స్టార్ట్ చేసాం. అర్థమైందా? అందువల్ల కౌంట్ ని 2 తీసుకున్నాం. సో ఇక్కడ వేరియబుల్ తీసుకున్నాం, ఇంటి ప్రీవియస్ 1 ఇంటి ప్రీవియస్ 2 ఆర్గ్యుమెంట్స్, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం. ఇఫ్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19 టైమ్స్, అంటే ఎంత, ఆల్రెడీ కౌంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 2 దగ్గర స్టార్ట్ అవుతుంది, కాబట్టి 2 వాల్యూస్ ఆల్రెడీ వి నో 0 and 1 తెలుసు, కాబట్టి ఇంట్ న్యూ ఫిబొనాక్సీ ఈక్వల్ టు ప్రీవియస్ 1 ప్లస్ ప్రీవియస్ 2, ప్రింట్ ఎఫ్ న్యూ ఫిబొనాక్సీని ప్రింట్ చేస్తాం. చేసిన తర్వాత ప్రీవియస్ 2 ఈక్వల్ టు ప్రీవియస్ 1, ప్రీవియస్ 1 ఈక్వల్ టు న్యూ ఫిబొనాక్సీ, కౌంట్ ప్లస్ ప్లస్ అగైన్ ఫిబొనాక్సీ ఆఫ్ ప్రీవియస్ 1, కామా, ఇది రికర్షన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తున్నారు, ఈ ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తున్నారు, ఎవరు కాల్ చేస్తున్నారు, ఈ ఫిబొనాక్సీ ఫంక్షన్ ని ఎవరు కాల్ చేస్తున్నారు, అగైన్ ఆ ఫంక్షన్ లోనే అగైన్ కాల్ చేస్తున్నాం, ఫిబొనాక్సీ ఆఫ్ ప్రీవియస్ 1, కామా ప్రీవియస్ 2 అని. సో అప్పుడు ఏమవుతుంది, మరలా ఇది మరలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడికి. సో మరలా ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చేవాడికి అగైన్ ఫిబొనాక్సీ ప్రీవియస్ 1 అని, మరలా ఏమవుతుంది, మరలా వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అగైన్ కాల్ చేస్తుంది. అలా కండిషన్ ఎప్పటి వరకు, ఆ కౌంట్ లెస్ దాన్ ఈక్వల్ టు ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. చూడండి ఫిబొనాక్సీ ఇక్కడికి వస్తుంది, ఇలా రన్ అవుతుంది. ఇలా హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూటెడ్, ఆ కండిషన్ సాటిస్ఫై వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎల్స్ రిటర్న్. సో మెయిన్ ఫంక్షన్ printf 0, printf 1, ఎందుకని ఫస్ట్ ఫిబొనాక్సీ 0 వాల్యూ 0, సెకండ్ ఫిబొనాక్సీ నెంబర్ 1 నీకు తెలుసు, కాబట్టి ఫిబొనాక్సీ ఆఫ్ ప్రీవియస్ 1, కామా ప్రీవియస్ 2 వాల్యూస్ పాస్ చేస్తాం. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్లో ఒకసారి కాల్ చేస్తాం, ఫిబొనాక్సీ ఆఫ్ 1, 0 తోటి ఒకసారి మెయిన్ ఫంక్షన్లో కాల్ చేస్తాం, కానీ రిమైనింగ్ కాల్స్ అన్ని కూడా ఎలా వస్తున్నాయి, ఇంటర్నల్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఆ ఫంక్షన్ లోనే రాసాం, అగైన్ కాలింగ్ ఫంక్షన్. ఈజ్ ఇట్ క్లియర్? ప్లీజ్ చాట్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? ప్లీజ్ చాట్. ఓకే, సో ఇప్పుడు ఒక ఫిబొనాక్సీ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ ని కంప్యూట్ చేయడానికి మీ ముందు ఎన్ని మెథడ్స్ లో రన్ చేశారు? ఇప్పుడు హౌ మెనీ వేస్ టు కంప్యూట్ దిస్ ప్రోగ్రామ్ టు ఎగ్జిక్యూట్ టు క్యాలిక్యులేట్ ద ఫిబొనాక్సీ నెంబర్స్? 2 వేస్ కదా. ఇప్పుడు ఈ 2 అంటే ఒకటేమో ఫర్ లూప్ ఇచ్చేసి చేసాం, రెండోదేమో రికర్సివ్ ఫంక్షన్, రికర్షన్ కాన్సెప్ట్ ఇచ్చి చేసాం. సో విచ్ వన్ ఈజ్ బెస్ట్ అని మీరు డిసైడ్ చేస్తారు? విచ్ వన్ ఈజ్ బెస్ట్, రికర్షన్ ఆర్ ఫర్ లూప్? వెరీ గుడ్, ఫర్ లూప్ కాన్సెప్ట్. సో ఆన్సర్ ఈస్ ఫర్ లూప్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకు అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీకు అర్థమైందా? కొంచెం అర్థమైందా? అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇన్ఫరెంట్ సో మెనీ వేస్ ఉంటాయి, బట్ విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ అల్గారిథం? ఆ బెస్ట్ అనేది ఎలా చెప్తామంటే విచ్ వన్
ఈజ్ ద ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ టు కంప్యూట్. ఇదే ఫిబొనాక్సీ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి రికర్షన్ ఇచ్చేసి రన్ చేస్తాము, ఫర్ లూప్ ఇచ్చేసి రన్ చేసినప్పుడు ఏ అల్గారిథం ద్వారా మనం వెళ్ళినప్పుడు ఏది తక్కువ సమయంలో అవుట్పుట్ ఇస్తుందో, తక్కువ స్పేస్ తీసుకుని అవుట్పుట్ ఇస్తుందో ఆ అల్గారిథం ఎఫిషియెంట్ అల్గారిథం అంటాం. ఈ రెండిట్లో ఎఫిషియెంట్ అల్గారిథం ఏది? విచ్ వన్ ఇస్ ద ఎఫిషియెంట్ అల్గారిథం? ఫర్ లూప్, లూప్ ఆర్ రికర్షన్? Loop concept or recursion? Loop concept. Very good. Very good. Is it clear? ఇప్పుడు చెప్పండి, డేటా స్ట్రక్చర్స్ అనేది సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ లాంగ్వేజ్. సి, జావా, పైథాన్ దేని మీద డిపెండ్ అయి ఉండదు. ఇట్ ఈస్ అన్ కాన్సెప్ట్. ఓకే. విచ్ అల్గారిథం ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ అండ్ విచ్ అల్గారిథం ఇట్ విల్ టేక్ లెస్ స్పేస్ టు కంప్యూట్ దిస్ ఫంక్షన్ or program, that algorithm should be known as a efficient algorithm. Is it clear? Is it clear? Please chart. Okay, thank you. So final గా సమ్మరీకి వచ్చేద్దాం. సో ఫైనల్ గా అల్గారిథం అంటే ఏంటి? ఇప్పుడు an algorithm can be implemented in different ways and different programming languages. సో అల్గారిథం ని మనం డిఫరెంట్ వేస్ లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇచ్చేసుకోవచ్చు. సి ఇచ్చేసుకోవచ్చు, జావా ఇచ్చేసుకోవచ్చు, పైథాన్ ఇచ్చేసుకోవచ్చు. అండ్ రికర్షన్ అండ్ లూప్స్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్. రికర్షన్ అనేది, లూప్స్ అనేవి ఏంటి? టు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ that can be used to implement algorithms. So it is time. First data structure will look at the array. Okay now so అర్థమైందా? Is it clear? అల్గారిథం అంటే an algorithm can be implemented in different ways లో మన algorithms ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇచ్చేయచ్చు. Recursion and loops are two different programming techniques that can be used to implement algorithms. Okay. So ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ చెప్పేశారు మీరు. విచ్ వన్ ఇస్ ద ఎఫిషియెంట్ అల్గారిథం అంటే ఫర్ లూప్ అని చెప్పేశారు. ఫర్ లూప్ అని ఓకే అనేసాను నేను. యాక్చువల్గా కొంతమంది డౌట్ ఉంటుంది, ఫర్ లూప్ నేను ఎందుకని బెస్ట్ అన్నారు ఈయన, రికర్షన్ ఎందుకు బెస్ట్ అనలేదు అంటే కనుక, ఫర్ లూప్ ఇట్ విల్ టేక్ ఆర్డర్ ఆఫ్ ఎన్ అండి. టు ఎగ్జిక్యూట్ ద వరస్ట్ కేసు ఆర్డర్ ఆఫ్ ఎన్ ఫర్ లూప్ లో. రికర్షన్ వచ్చేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకే. సో ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎన్ కన్నా ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఎక్కువ కాబట్టి, సో ఆర్డర్ ఆఫ్ ఎన్ ఈజ్ ద బెస్ట్ కేస్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఈజ్ ద బెస్ట్ కేస్? ఏది త్వరగా కంప్లీట్ అవుతున్నట్టు చెప్పండి. ప్లీజ్ చార్ట్. ఫర్ లూప్ ఆర్డర్ ఆఫ్ ఎన్, రికర్షన్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో ఆర్డర్ ఆఫ్ ఎన్, ఆబ్వియస్లీ ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటే ఫర్ లూప్ ఈజ్ ద బెస్ట్ ఫర్ టు డెవలప్ ఫిబొనాక్సీ సిరీస్. Is it clear? Is it clear? అంటే బిగ్ O ఆఫ్ ఎన్ అంటే వరస్ట్ కేసు ఆర్డర్ ఆఫ్ ఎన్ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో నౌ వీఆర్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ array data structure. Okay, arrays. Okay, what is an array? We know array is a data structure used to store multiple elements. Okay, arrays are used by many algorithms. Arrays ni చాలా algorithms ఇచ్చేసుకుంటున్నాయి. For example, an algorithm can be used to look through an array to find the lowest value, like the animation below. So for example, lowest value find out చేయాలి. Find lowest. చూడండి ఇక్కడ మీ అందరూ ప్లీజ్ అబ్జర్వ్ దిస్ స్క్రీన్. సో అందరూ కూడా ఈ పార్ట్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, లోయెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా, దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే. These are all elements in the array. Now you can calculate the smallest element in this array. Okay, so దానికోసం find lowest అన్నాము. చూడండి,
లోయెస్ట్ వాల్యూస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంది. లోయెస్ట్ వాల్యూ 14, నౌ లోయెస్ట్ వాల్యూ 11. సో వాట్ ఇస్ ద లోయెస్ట్ వాల్యూ? 11. చూడండి ఒకసారి అగైన్ ఫైండ్ లోయెస్ట్ వాల్యూ తెలియదు మనకి. తెలియనప్పుడు లెట్ us కన్సిడర్ ఫస్ట్ వాల్యూనే లోయెస్ట్ వాల్యూ అనుకుంటున్నాను నేను. ఫస్ట్ వాల్యూనే లోయెస్ట్ వాల్యూ అనుకుంటున్నాను. సో 32 ఈజ్ ద లోయెస్ట్ అనుకున్నాను. 32 కన్నా ఏదైనా తక్కువ వచ్చినప్పుడు అది లోయెస్ట్ తీసుకుంటాను. 22 అనుకున్నాను. ఇప్పుడు 22 కన్నా ఏదైనా నెక్స్ట్ లోయెస్ట్ వాల్యూ వస్తే సో 22 ఈజ్ ద లోయెస్ట్ వాల్యూ. వన్స్ అగైన్, సో లోయెస్ట్ వాల్యూ నాకు తెలియదండి, కానీ నేను ఏమనుకుంటున్నా, లెట్ us assume ద ఫస్ట్ వాల్యూ ఇస్ ద లోయెస్ట్ వాల్యూ అనుకుంటున్నా. నేను ఆ వాల్యూని కంపేర్ చేసుకుంటూ రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి నేను ఏదైతే అనుకున్నానో లోయెస్ట్ వాల్యూ అని, దానికన్నా లోయెస్ట్ వాల్యూ వచ్చినప్పుడు రీప్లేస్ చేసుకుంటా. వి క్యాచ్ మై పాయింట్? లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో నేను లోయెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఏమనుకుంటున్నాను, ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ లోయెస్ట్ వాల్యూ. లెట్ us కన్సిడర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద లోయెస్ట్ వాల్యూ అనుకున్నాను. ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఒకవేళ నేను అనుకున్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ కన్నా కూడా ఏదైనా లోయెస్ట్ వాల్యూ ఉంటే రీప్లేస్ చేస్తాను, అంటే స్వాప్ చేస్తాను. నౌ లోయెస్ట్ వాల్యూ దిస్ వన్ అని చేంజ్ చేసుకుంటూ ఉంటాను. అలా కంపేర్ చేసుకుంటూ లాస్ట్ ఎరేలో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ వరకు కంపేర్ చేసుకుంటూ దీనికన్నా ఏదైనా తక్కువ ఉంటే అది లోయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈజ్ ఇట్ క్లియర్? సో నేను ఇక్కడ చూడండి లోయెస్ట్ వాల్యూ ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ 33 లోయెస్ట్ వాల్యూ అనుకున్నా. నెక్స్ట్ 12 ఈజ్ ద లోయెస్ట్ కంపేర్ చేసుకున్నా. ఇప్పుడు 12 లోయెస్ట్. 12 కన్నా ఏదైనా తక్కువ ఉంటే అది లోయెస్ట్ వాల్యూ అవుతుంది. ఉందా లేదా? లేదు. సో లోయెస్ట్ వాల్యూ ఇస్ 12. సో ఎరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. ఇవన్నీ కూడా సేమ్ ఇంటిజర్ వాల్యూస్ అండి. ఎరేని యూజ్ చేసుకుని మనం సిమిలర్ డేటా టైప్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. యాక్చువల్గా ఇంట్ ఏ అన్నాం అనుకోండి, ఏ ఈజ్ ఏ వేరియబుల్, ఇట్ స్టోర్స్ వన్ వాల్యూ. ఇంట్ బి అన్నాం అనుకోండి, బి ఈజ్ ఏ ఇంటిజర్ వేరియబుల్, ఇట్ స్టోర్స్ బి వాల్యూ. ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారనుకోండి, టు స్టోర్ రిజిస్టర్ నెంబర్స్ 60 స్టూడెంట్స్ యొక్క డేటాను స్టోర్ చేయాలి. ఏం చేస్తాం మనం? ఇంట్ రిజిస్టర్ నెంబర్ 1, ఇంట్ రిజిస్టర్ నెంబర్ 2, ఇంట్ రిజిస్టర్ నెంబర్ 3, సో ఆన్ ఇంట్ రిజిస్టర్ నెంబర్ 68 అన్నాం అనుకోండి, ఏమవుతుందంటే వీఆర్ క్రియేటింగ్ 68 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా ఒక అరేని క్రియేట్ చేసాం అనుకోండి, ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 68 అన్నాను అనుకోండి, అంటే 68 మెంబర్స్కి ఇంట్ రిజిస్టర్ నెంబర్ ఆఫ్ 68 అన్నాను అనుకోండి, రిజిస్టర్ నెంబర్ అని ఒక అరే క్రియేట్ అయిపోతుంది. దానివల్ల అడ్వాంటేజ్ అది. సో మనం ఎవ్రీ టైం వేరియబుల్స్ని సో మెనీ వేరియబుల్స్ని క్రియేట్ చేయకుండా ఒకేసారి మెమరీ లొకేషన్ని ఎలకేట్ చేయొచ్చు. కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ఎలకేట్ చేయొచ్చు. సో ఎరే ఎలా వర్కౌట్ అవుతుందండి? గో త్రూ ద వాల్యూస్ ఇన్ ద ఎరే వన్ బై వన్ ఆఫ్టర్ వన్ టు చెక్ ఇఫ్ ద కరెంట్ వాల్యూ ఇస్ లోయెస్ట్ సో ఫార్. ఇఫ్ ఇట్ ఈస్ స్టోరేజ్, ఆఫ్టర్ లుకింగ్ ఇట్ ఆల్ ద వాల్యూస్ ద స్టోర్డ్ వాల్యూ విల్ బి లోయెస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్. ఇలా చెప్పాను కదా, ఇది అల్గారిథం. సో లోయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి యూజింగ్ ఎరే. సో అల్గారిథం యొక్క టైం కాంప్లెక్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో మనం చెప్తున్నాం ఆర్డర్ ఆఫ్ ఎన్ అని, బిగ్ ఓ ఆఫ్ ఎన్ అని, లేదా థీటా ఆఫ్ ఎన్ అని, ఒమేగా ఆఫ్ ఎన్ అని, బెస్ట్ కేసు, యావరేజ్ కేసు, వరస్ట్ కేసు అంటున్నాం. ఈ అల్గారిథం యొక్క టైం కాంప్లెక్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి ఒకసారి. వెన్ ఎక్స్ప్లోరింగ్ అల్గారిథమ్స్ వీ ఆఫెన్ లుక్ ఎట్ హౌ లాంగ్ టైమ్ an algorithm takes to run relative to the size of the data set. ఎంత టైం తీసుకుంది? We often look at how long time an algorithm takes to run the relative to the size of the data set. సో ఆ ఫంక్షన్ కంప్లీట్ చేయడానికి, ఇందాక ఫిబొనాక్సీ నెంబర్స్ తీసుకున్నాం, ఆ ఫిబొనాక్సీ నెంబర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంది, లేదా లోయెస్ట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత టైం తీసుకుంది,
అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒక 20 15 ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ 15 అవ్వచ్చు. లేదు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఆర్డర్ ఆఫ్ 5 అవ్వచ్చు. 20 ఐటమ్స్ ఉంటే ఆర్డర్ ఆఫ్ 20 అవుతుంది. 50 ఉంటే ఆర్డర్ ఆఫ్ 50 అవుతుంది. 100 ఉంటే ఆర్డర్ ఆఫ్ 100 అవుతుంది. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటారు సార్. ఓకే, మీ క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటారు కదా రెగ్యులర్ ఆఫ్లైన్ క్లాసెస్లో 1 2 3 సో ఆన్ 60 వరకు అలా అటెండెన్స్ తీసుకుంటారు కదా. ఈజ్ ఇట్ క్లియర్? సో మీ క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఎంత టైం పడుతుంది? హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు టేక్ an attendance in the class room? We have 30 students. ఆర్డర్ ఆఫ్ 30, ఆర్డర్ ఆఫ్ 30, లెస్ టైం కాదు, ఆర్డర్ ఆఫ్ 30 మెంబర్స్ని పిలవాలి కదా. అది 50 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్ ఉంటే ఆర్డర్ ఆఫ్ 50. 100 మెంబర్స్ ఉంటే క్లాస్లో ఏ క్లాస్ హ్యావ్ 100 మెంబర్స్, ఆర్డర్ ఆఫ్ 100. వెరీ గుడ్. అదే తీసుకోండి. అల్గారిథం యొక్క టైం కాంప్లెక్స్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా సెట్. అదే 10 మెంబర్స్ అన్నారు అనుకోండి, వెంటనే అటెండెన్స్ తీసుకుంటాం కదా, ఆర్డర్ ఆఫ్ 10 వెంటనే అయిపోతుంది. ఎప్పుడు కూడా అల్గారిథం యొక్క టైం కాంప్లెక్సిటీ బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్స్ బట్టి ఉంటాయన్నమాట. ఓకే, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద టైమ్ algorithm needs to run this proportional linear to the size of the data set. This is because algorithm must visit every array element one time to find the lowest value. అటెండెన్స్ పిలవాలంటే అందరిని పిలవాలి. 1 ప్రజెంట్ అయినా ఆబ్సెంట్ అయినా 1 2 నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 సో ఆన్ నెంబర్ 60 వరకు నేను కాల్ చేస్తూనే ఉండాలి. ఎందుకని? ప్రజెంట్ అయితే ప్రజెంట్ నోట్ చేసుకోవడానికి, ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ నోట్ చేసుకోవడానికి. సో ఎవ్రీ టైం నేను క్లాస్లో నుండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యొక్క నెంబర్ని నేను విజిట్ చేయాలి. అప్పుడే కదా నాకు తెలుస్తుంది ఆడ ప్రజెంట్ ఆబ్సెంట్ అన్నది. సేమ్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి డేటా సెట్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలనుకోండి. అసెండింగ్ అన్నాం అనుకోండి, రన్ చేస్తే చూడండి అసెండింగ్ ఆర్డర్లో వచ్చిందా? డేటా అంతా అసెండింగ్ ఆర్డర్లో వచ్చిందా? డిసెండింగ్ అన్నాను అనుకోండి, చూడండి డిసెండింగ్ వచ్చిందా? ర్యాండమ్ అన్నాను అనుకోండి, ర్యాండమ్గా ఉందా డేటా? 10 ర్యాండమ్ అన్నాను అనుకోండి, 10 ర్యాండమ్. అసెండింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్లో. ర్యాండమ్ ఇచ్చి రన్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇది టైం కాంప్లెక్సిటీ. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నా our syllabus is dear students, tomorrow and day after tomorrow there is no class. I am going to visit some places, so నేను available గా లేను. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో దెర్ ఈజ్ నో క్లాస్. ఓకే, సో నేను ఈ వెబ్సైట్ మీకు లింక్ పెడతాను, మీరు ఇది ఫాలో అవ్వండి. సో మీ సిలబస్ వచ్చేవాడికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, డేటా స్ట్రక్చర్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ లీనియర్ లిస్ట్, సింగిల్ లింక్ లిస్ట్. ఓకే 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 ఓకే, లింక్ లిస్ట్లోకి ఎంటర్ అవుదాం. సో లింక్ లిస్ట్ కన్నా చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఓకే, సో all of look at the screen. This is called array. This is called array.
This is called array. Okay. So what is the size of an array is 30. The size of an array is so 29. ఎండింగ్స్ అంటే జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి array starts with 0. Array starts with, please chart, array starts with base address, the first array address. Okay, array starts with 0. Very good. Array ends with size -1. So size 30 size -1 is 29. Okay. What are the major disadvantages in this array? For example, if you want to store value, push చేస్తుంది అంటే ఇది అర్థం అవ్వాలి అంటే చూడండి ఇక్కడ 30. వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ అన్ అరే ఈస్ 30. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ 31th element, 31st element, if you want to store 31st element in this array, please chart. The size of an array is 30. If you want to store 31st element, if you want to store 32, no. Very good. Why? What is the reason? What is the reason? Okay. The size is 30. Very good. What is the size of an integer? Integer occupies how much size? Integer occupies how much size? Integer array occupies how much size? 4 bytes. Is it correct? So 30 into 4, how much? 30 into 4, how much? 120 bytes. Memory is allocated before the compilation. Before the execution, when you are using array, at the time of compilation, 120 bytes of memory allocated for this array. Is it clear? Now, if you want to store 5 elements only, if you want to store 5 elements, the rest of the elements memory is wasted or not? You store only 5 elements. For example, 10 to store 15 to store 20. So phone horizontal గా పెట్టుకుని చూడండి. Okay. Waste. Waste. Very good. Rest of the memory location is waste. Very good. 25. I stored only 5 elements. Remaining elements of the memory is waste or not? So what is an array concept is? What is an array concept is? It is not grow and shrink. మనకు కావాలంటే పెంచుకోవడానికి లేదు, వద్దు అనుకుంటే తగ్గించుకోవడానికి లేదు. That is the major drawback in we are using array concept. Is it clear? Is it clear? సో అరేని ఇచ్చేస్తే ఏమవుతుంది? గ్రో అవ్వదు, షింక్ అవ్వదు. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మెమరీ వేస్ట్ అవుతుంది. లేదు, మన దగ్గర 40 ఎలిమెంట్స్ ఉన్నాయి, 40 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలంటే సైజ్ 30, రిమైనింగ్ 30 ఎలిమెంట్స్ ని స్టోర్ చేయలేం. సో దిస్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ యూజింగ్ అరే. దిస్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ యూజింగ్ అరే. సో టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ through linked list, to overcome this problem through linked list, to overcome this problem through linked list. Okay. So this is called linked list. Initially top is null value. Initially top is at null position. Null. Okay. Any memory is allocated for this linked list?
Any memory is allocated before the execution? Please chart. Any memory is allocated in this linked list? Please chart. ఎరేలో మెమరీ అలొకేట్ చేశారు సైజ్ 30. లింక్ లిస్ట్ లో ఎక్కడన్నా సైజ్ డిక్లేర్ చేసామా మనం? నో. నో. సో నౌ ఐ వాంట్ టు స్టోర్. ప్లీజ్ అబ్జర్వ్. నౌ ఐ వాంట్ టు స్టోర్ 10. చూడండి ఇక్కడ 1 మెమరీలో అలొకేట్ అయింది, క్రియేట్ చేసి 10 స్టోర్ చేశాను. నౌ ఐ వాంట్ టు స్టోర్ 20. న్యూ మెమరీ. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక మెమరీని క్రియేట్ చేసుకుని ఆ మెమరీని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ప్లీజ్ అబ్జర్వ్. నౌ ఐ వాంట్ టు స్టోర్ అనదర్ వాల్యూ 30. న్యూ నోడ్ని క్రియేట్ చేసుకుని న్యూ నోడ్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను 30. నౌ ఐ వాంట్ టు స్టోర్ 40. The top value is changing. Now I want to store 50. Now I want to store 60. This is called linked list. This is the major advantage we are using linked list concept in your data structure algorithms. They are dynamically creating the memory whenever you want it. So ఎక్కడ కూడా మెమరీ వేస్ట్ అవ్వట్లేదు. మన డేటా స్ట్రక్చర్ అండ్ algorithms the main concept is which algorithm it will take less time and which algorithm it will take less space. That algorithm should be known as efficient algorithm. అంటే స్పేస్, మెమరీ స్పేస్ యూటిలైజేషన్ కూడా చాలా తక్కువ ఉండాలి. ఎంత కావాలో అంతే కావాలి. సో లింక్ లిస్ట్ బెస్టా, ఎరే బెస్టా? టు వాంట్ టు స్టోర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. లింక్ లిస్ట్ చూడండి. అలా లిజన్. One node is connected to another node is link. This is called link. This is called link. Okay. This one is a data field. This one is data. Data is nothing but 60, 50, 40. This is nothing but data. This is address. This is address. Address field. So a node have two fields. Node means this one is called node. A node have two fields. This is a data field. Data. This one is address. To store the next node address. అడ్రస్ ఫీల్డ్ అంటే లింక్ చేస్తున్నాం కదా, ఒకదానికి ఒకటి లింక్ చేస్తున్నప్పుడు మరి ఆ నోడ్ ఎక్కడుందో దాని అడ్రస్ తెలియదు కదా. ఎరైలో అయితే ఏమవుతుంది? వాట్ ఈజ్ ఎన్ ఎరై? ఎరై ఈజ్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. కంటిన్యూస్ మెమరీ లొకేషన్ ఏమవుతుంది? ఇది ఎరై ఈజ్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎరే అడ్రస్ ఇస్ 2000 అన్నాం అనుకోండి, 200 అన్నాం అనుకోండి అడ్రస్. సో నెక్స్ట్ నోడ్ ఎంత అవుతుంది? 204 అవుతుంది. నెక్స్ట్ ఎంత అవుతుంది? 208 అవుతుంది. అడ్రస్ 212 అవుతుంది, 216 అవుతుంది. లైక్ దిస్. బట్ ఇక్కడ
కమింగ్ టు ద లింక్ లిస్ట్, ఫస్ట్ నోడ్ అడ్రస్ 1000 అనుకుంటే సెకండ్ నోడ్ అడ్రస్ మేబీ 1200 అవ్వచ్చు, ఇది 1350 అవ్వచ్చు. అడ్రస్ ర్యాండమ్గా ఇస్తుంది మెమరీ లొకేషన్. ఇది 1400 అవ్వచ్చు, ఇది 1420 అవ్వచ్చు, దిస్ వన్ ఈజ్ 1580 అవ్వచ్చు. అడ్రస్ చెప్పలేము, ర్యాండమ్గా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ ఇస్తూ ఉంటుంది, మెమరీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది అరేలో అయితే కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. కానీ అరేని ఇచ్చేస్తే ఏమవుతుంది, వాట్ ఇస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇన్ అరే? ఫిక్స్డ్ సైజ్. అంటే అరేని ఎక్కడ ఇచ్చేయచ్చు మీరు? బస్సులో హౌ మెనీ సీట్స్ ఉంటాయి? బస్ రిజర్వేషన్లో 40 సీట్స్ ఉంటాయి. సో ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి అరే డేటా స్ట్రక్చర్ని బస్ కాన్సెప్ట్లో ఇచ్చేయచ్చు. ఆన్లైన్ బస్ టికెట్స్లో, ట్రైన్లో ఫిక్స్డ్గా ఉంటాయి సీట్స్, ట్రైన్లో ఇచ్చేయచ్చు. ఓకే, ఏరోప్లేన్లో ఫిక్స్డ్గా ఉంటాయి సీట్స్, ఏరోప్లేన్లో ఇచ్చేయచ్చు. అంటే మూవీ థియేటర్లో సీట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి, మూవీ థియేటర్లో అరే డేటా స్ట్రక్చర్ని ఇచ్చేయచ్చు. ఓకేనా? బట్ డైనమిక్గా క్రియేట్ అయ్యే చోట లింక్ లిస్ట్ని ఇచ్చేయాలి. మనకి సైజు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అన్నప్పుడు డైనమిక్ యూసేజ్ ఉన్న చోట లింక్ లిస్ట్ కాన్సెప్ట్ని ఇచ్చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ద డిఫరెన్స్ బిట్వీన్ అరే అండ్ లింక్ లిస్ట్ ఈజ్ క్లియర్. Why linked list is concept is introduced in this data structures, it is clear? Please chart. Are any doubts? Are any doubts? Okay. So linked list. Okay, చూడండి. A linked list is the word implies a list where the nodes are linked together. A linked list is the word implies a list where the nodes are linked together. Each node contains a data and pointer. Each node contains a data and pointer. చెప్పాను కదా, one is data field, another one is pointer, means address. Okay, the way they are like together is that each node points to where in the memory the next is placed. చూడండి, linked list. A linked list consists of nodes with some sort of data and pointer are linked to the next node. సో చూడండి, ఇక్కడ డేటా పార్ట్, నెక్స్ట్ ఫీల్డ్లో ఏం చేస్తాం, నెక్స్ట్ నోడ్ కనెక్ట్ చేసే అడ్రస్, డేటా అడ్రస్. ఓకే, లైక్ దిస్. A big benefit with using linked list is that nodes are stored wherever there is a free space in memory. ఎక్కడ మెమరీ స్పేస్ ఉంటే అక్కడ క్రియేట్ చేస్తుంది. The nodes do not have to be stored continuously right after each other like elements are stored in array. అరేలో స్టోర్ అయినట్టుగా కంటిన్యూస్ మెమరీ లొకేషన్తో స్టోర్ అవ్వు. Another nice thing is linked list is that when adding or removing nodes, the rest of the nodes in the linked list do not have to be shifted. ఓకేనా, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లింక్ లిస్ట్ వైజ్ అరేస్. The difference between linked list and arrays. The easiest way to understand linked list is perhaps by comparing linked list with arrays. Linked list consists of nodes. Linked list consists of nodes and is a linear data structure we make ourselves, unlike arrays, which is an existing data structure in the programming language that we can use. Nodes in a linked list store links to other nodes, but array elements do not need to store links to another elements. Okay, చూడండి, one difference between array and linked list. An existing data structure in the programming language, arrays, yes. Linked list, no. Fixed size in memory, yes. Arrays లో fixed size ఉంటుంది, linked list లో no. Elements or nodes are stored right after each other in memory continuously. అరేలో కంటిన్యూస్ లా స్టోర్ అవుతుంది, లింక్ లిస్ట్ లో నో. మెమరీ యూసేజ్ ఇస్ లో. ఇక్కడ ఏమవుతుంది, మెమరీ యూటిలైజేషన్ వెరీ లోగా ఉంటుంది. ఎస్,
ఎలిమెంట్స్ ఆర్ నోట్స్ కెన్ బి యాక్సెస్ డైరెక్ట్లీ. కంటిన్యూస్ మెమరీ లొకేషన్ కాబట్టి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, లింక్ లిస్ట్లో చేయలేం. ఎలిమెంట్స్ ఆర్ నోట్స్ కెన్ బి ఇన్సర్టెడ్ ఆర్ డిలీటెడ్ ఇన్ కాన్స్టెంట్ టైం, నో షిఫ్టింగ్ ఆపరేషన్ మెమరీ నీడెడ్. సో అరేలో చేయలేం, లింక్ లిస్ట్లో ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు, ఈజీగా డిలీట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we started with the linked list. So tomorrow and day after tomorrow there is no class. Okay, I will take class on Sunday or Monday. Okay, thank you. If you have any doubts, today concept is clear. What is algorithm, how to solve a problem with the different algorithms, which algorithm is best algorithm, how can you calculate using time complexity and space complexity. Is it clear? And what is the difference between array and data linked list? Okay, is it clear? సో నేను ఈ వెబ్సైట్ లింక్ షేర్ చేస్తాను, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ టాపిక్స్ని స్టడీ చేస్తూ ఉండండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్.